మహర్షి తెలుగు కథలు. ఒక ఊరిలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉన్నాడు. అతనిది ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం. అతనికున్న కొంచెం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యవసాయంలో వచ్చిన ఆదాయంతోనే కుటుంబ జీవనం నడుస్తోంది. తిండి బట్టలకే అతని ఆదాయం సరిగ్గా సరిపోయేది కాదు. ఇంకా విలాసవంతమైన జీవితం ఒక కలగానే ఉండిపోయింది. దీంతో అతనికి తన జీవితం చాలా అసంతృప్తిగా గడుస్తోంది అనుకున్నాడు. తన జీవితం మీద చాలా విరక్తిగా నిరాశగా ఉన్నాడు. అతని జీవితం అతనికి నచ్చడం లేదు. ఈ మధ్యతరగతి జీవితంలో అన్ని కష్టాలు కన్నీళ్లే. జీవితం సుఖంగా అనుభవించడానికి అవకాశం లేదు. అదే ధనవంతులకు జీవితం ఎంతో సుఖంగా విలాసంగా ఉంటుందో. జీవితం అంటే అలా ఉండాలి. పుడితే ధనవంతుడి ఇంట్లో పుట్టాలి, సుఖంగా హాయిగా బతకాలి అని అనుకునేవాడు. ఇంతలో అటుగా జమీందారు భద్రయ్య వస్తున్నాడు. భద్రయ్య నడుస్తుంటే వెనకే పని మనిషి అతనికి గొడుగు పడుతూ వస్తున్నాడు. ఆహా, ఆయనది జీవితమంటే, బతుకంటే అలా ఉండాలి. 100 ఎకరాల భూమి, పండ్ల తోటలు, కొబ్బరి తోటలు, పని చేయడానికి పని మనుషులు, ఇంటి నిండా నౌకౌర్లు. ఏది ఏమైనా ఆయన చాలా అదృష్టవంతుడు. ఏ కష్టం లేకుండా సుఖం అనుభవించే ధనవంతుల జీవితమే జీవితం. పుడితే ధనవంతుని ఇంట్లో పుట్టాలి. ఈ చాలీచాలిన జీవితం నాకే నచ్చలేదు. ఎలాగైనా ధనవంతుడినై సుఖాలు అనుభవించాలి. తొందరగా ధనవంతుడిని అయిపోవాలి. ఎలా? ఏం చేయాలి? అవును, ఊరికి దగ్గరలో స్వామీజీ ఆశ్రమం ఉంది కదా. ఆయన అందరి కోరికలు తీరుస్తూ ఉంటాడు కదా. నేను వెళ్ళి స్వామీజీని అడుగుతాను, ఏదైనా మంత్రం చెప్పి నన్ను ధనవంతుని చేయమని. ఇక సోమయ్య స్వామీజీ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు స్వామీజీ దగ్గరకు వెళ్తున్నారు. కొద్దిసేపటికి స్వామీజీ దగ్గరకు చేరుకొని ఆయన ముందు నిలబడ్డాడు. స్వామీజీ కళ్ళు తెరిచి సోమయ్యని చూసి ఇలా అన్నాడు. ఏమిటి నాయనా ఇలా వచ్చావు? స్వామీజీ, నాకు నా జీవితం మీద విరక్తి కలిగింది. మధ్యతరగతి కుటుంబంలో అన్ని కష్టాలే ఉన్నాయి. కావున ఒక ధనవంతుణ్ణి అయిపోవాలని ఉంది. జీవితం చాలా సుఖంగా, ఎలాంటి కష్టం లేకుండా ఉంటుంది కదా. దయచేసి నాకు ఏదైనా మంత్రం చెప్పి ధనవంతుని చేయండి. నాయనా, అటువంటి మంత్రం నా దగ్గర ఏదీ లేదు. లేదు స్వామి, నేను ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చాను. మీరు ఖచ్చితంగా నా కోరిక తీరుస్తారని నమ్మకంతో వచ్చాను. ఎలాగైనా సరే మీరు నన్ను ధనవంతుని చేయాలి, కాదనకండి. నన్ను నమ్ము నాయనా, నా దగ్గర అటువంటిది ఏమీ లేదు. కుదరదు స్వామి, నా కోరిక తీరకపోతే నేనెక్కడి నుంచి వెళ్ళనుగాక వెళ్ళను. సోమయ్య మంకుపట్టు పట్టి భీష్మించుకు కూర్చున్నాడు. స్వామీజీకి ఇక ఓపిక నశించింది. ఇతను అజ్ఞాని, ధనవంతుని దగ్గరే సుఖం ఉందని అనుకుంటున్నాడు. భగవంతుడు తనకిచ్చిన దాంతో తృప్తి పడకుండా దూరపు కొండలు నునుపని, ధనవంతులలోని సర్వసుఖాలు ఉన్నాయని భ్రమపడుతున్నాడు. వాళ్ల జీవితం పూలపాన్పు కాదని, ముళ్లపాన్పు అని తెలుసుకోలేకపోతున్నాడు. ఎలాగైనా ఇతనికి కళ్ళు తెరిపించాలి. మాటలతో చెప్తే వినేలా లేడు, చేతలతో చూపించాలి అనుకున్నాడు. నాయనా, నువ్వు ఇంతగా పట్టుబడుతున్నావు కాబట్టి నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పండి స్వామి, చేస్తాను. ఈ ఊరిలో సుఖంగా జీవిస్తున్న ధనవంతుడి దగ్గరకు వెళ్ళి అతడు ధరించే పట్టు వస్త్రం ఒకటి తీసుకునిరా. అప్పుడు నిన్ను ధనవంతుణ్ణి చేసేలా మంత్రం ఉపదేశిస్తాను. అలాగే స్వామి, ఇప్పుడు వెళ్ళి తీసుకుని వస్తాను అంటూ సోమయ్య అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్తూ తనలో ఇలా అనుకున్నాడు. ఇంతకు వాళ్ళ పట్టు వస్త్రం ఎందుకు తెమ్మంటున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. ఎలాగైతేనేం వెళ్ళి వస్త్రం తీసుకొస్తే మంత్రం చెప్తానన్నాడు కదా, తీసుకొస్తాను. స్వామీజీ మంత్రంతో తను ధనవంతుడైపోతాడు. ఇక సుఖంగా విలాసంగా బతకచ్చు అనుకుంటూ వెళ్తున్నాడు సోమయ్య. ఇక ఈ ఊరిలో ఉన్న ధనవంతుడు అంటే జమీందారు భద్రయ్య మరియు వ్యాపారి కోటయ్య. ముందు జమీందారు దగ్గరికి వెళ్తాను అనుకుంటూ సరాసరి జమీందారు భద్రయ్య దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు భద్రయ్య సోమయ్యని చూసి ఇలా అన్నాడు. ఏంటి సోమయ్య, ఇలా వచ్చావు? ఒక చిన్న పని పడింది అయ్యగారు. నాకు మీరు కట్టుకునే ఒక పట్టు వస్త్రం కావాలి, ఇస్తారా? ఇస్తాను, దానిదేముంది. పట్టు వస్త్రం దేనికి? ఇంతకు ఏమి చేస్తావు దాంతో? ప్రత్యేకంగా అడుగుతున్నావు. అది అసలు విషయం ఏం జరిగిందంటే చెప్తాను వినండి. నాది మధ్యతరగతి జీవితం. కొంచెం ఉన్న పొలంలో చేసే వ్యవసాయంతో చాలని ఆదాయంతో కష్టాలు పడుతూ బతుకుబండి నడిపిస్తున్నాను. అదే ధనవంతులకైతే ఇటువంటి సమస్యలు ఉండవు కదా.
పుష్కలంగా ధనం ఉంటుంది, పనివాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితం సుఖంగా విలాసంగా ఉంటుంది కదా. నాకు కూడా ధనవంతుల్లా బతకాలని కోరిక కలిగింది. ఎలా అని ఆలోచిస్తుంటే మన ఊరి పక్కన ఉన్న స్వామీజీ గుర్తుకొచ్చి ఆయన దగ్గరకు వెళ్ళి అడిగాను, నేను ధనవంతుని కావాలని, దానికి తగిన మంత్రం చెప్పండి అని. అందుకైన సుఖంగా బతికే ఒక ధనవంతుని పట్టు వస్త్రం తీసుకురమ్మని చెప్పాడు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చానయ్య గారు. అది సరే, నేను సుఖంగా ఉన్నానని నీకెవరు చెప్పారు? అదేంటి, మీకు మీకు బోళ్ళంత ఆస్తి ధనం ఉంది కదా, మరి మీరు సుఖంగా లేరు అంటారేంటి? ఆస్తి ధనం చుట్టూ పరివారం ఉంటే సుఖంగా ఉన్నాను అని అనుకుంటున్నావా? నువ్వు చాలా పొరపడ్డావు. నాకన్నా నీ జీవితమే సుఖంగా ఉంటుంది. ఎలా సాధ్యం? నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నావు కదూ, ఒక పని చెయ్యి, మా ఇంట్లో 2 రోజులు ఉండు. నా జీవితం ఎలా ఉందో చూడు, నీకే తెలుస్తుంది. సరే అయ్యగారు, ఇక్కడ ఉండి చూస్తాను. అలా సోమయ్య భద్రయ్య ఇంట్లో 2 రోజులు ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక మర్నాడు తెల్లవారింది. సోమయ్య భద్రయ్య ఇంట్లో ఉన్నాడు కనుక పొద్దున్నుంచి అతని జీవితాన్ని చూస్తున్నాడు. భద్రయ్య చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయనకు మధుమేహం, ఆస్తమా 2 ఉన్నాయి. నిత్యం మాత్రలు మింగాల్సిందే. అదీ కాక అతను తినే తిండిలో అనేకం నిషేధింపబడి ఉన్నాయి. తీయని పదార్థాలు తినకూడదు, కొన్ని పదార్థాలు అస్సలే తినకూడదు. కొన్ని తిన్నా కూడా మితంగా కొంచెమే తినాలి. అంత పెద్ద ఇంట్లో తినడానికి అన్నీ ఉన్నాయి, కానీ సరిగ్గా తినలేని జమీందారు దురదృష్టవంతుడు. సోమయ్య ఆయన్ని చూసి ఇది నిజంగా శిక్ష అనుకున్నాడు. ఇక కొద్దిసేపు అయ్యాక ఒక పని మనిషి వచ్చి ఇలా అనుకుంటున్నాడు, అయ్యగారు, ఊరు పక్కనే ఉన్న మన వ్యవసాయ భూమిని పక్క ఊరు జమీందారు ఆక్రమించారు. ఇది ఏంటని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కొట్టి పంపించారు. అది విని జమీందారు చాలా బాధపడిపోయాడు. జమీందారు తనలో ఇలా అనుకుంటున్నాడు, పక్క ఊరు జమీందారు పెద్ద గుండాగిరి చేస్తుంటాడు. అందరి భూములు కబ్జా చేయడమే వాడి పని. వాడిని ధైర్యంగా ఎదుర్కొందామంటే వాడు మంచి వయస్సు మీద ఉన్నాడు. కానీ నేను ముసలివాడిని అయిపోయాను. ఏమీ చేయలేని నిస్సహాయత ఆవహించింది. పోనీ నా కొడుకు సమర్థంగా ఈ వ్యవహారాలు చూసుకుంటాడు అనుకుంటే వాడేమో తాగుడికి బానిసయ్యాడు. నన్ను మరీ పెద్దగా బాధ పెట్టే విషయం ఏంటంటే అది నా కొడుకు. ఇంత పెద్దరికం, పరువు, ప్రతిష్ట ఉన్న మా కుటుంబానికి వాడి మద్యపాన వ్యసనం చాలా అప్రతిష్ట పాలు చేస్తోంది. ఇటు పరువుతో పాటు నాకు ఆసరాగా నిలబడే అవకాశం కూడా లేకుండా పోయింది. చూసావా సోమయ్య, నా జీవితం నువ్వు అనుకున్నట్టు పూలపాన్పు కాదు. అది విని సోమయ్య చాలా బాధపడ్డాడు. ఇంకా కొద్దిసేపటికి జమీందారు కొడుకు వచ్చి ఆయన్ని తిడుతూ ఉంటే ఇంకా చాలా మనస్తాపానికి గురి చేశాడు. ఆయన చేసేది లేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా చూసిన సోమయ్య బాధపడిపోయాడు. తనలో ఇలా అనుకున్నాడు, జమీందారుకు ఏంటి అన్ని ఆస్తిపాస్తులు, ధనం, ఇంటి నిండా మనుషులు ఉన్నారు, చాలా విలాసవంతమైన సుఖమైన జీవితం అనుకున్నాడు. కానీ ధనం లేకపోయినా తన జీవితమే నయం అనుకున్నాడు. రోగం వల్ల ఆయన అన్నీ ఉండి తినలేడు, కానీ తను ఆరోగ్యంగా ఉన్న అన్ని పదార్థాలు తినగలడు. ఆయనకు ఇతరత్ర సమస్యల వల్ల సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. కానీ నాకు అంతగా సమస్యలు లేవు. ఆయన కన్నా నా జీవితమే బాగుందని అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఇక ఊర్లో ఉండే ఇంకో వ్యాపారి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఊర్లో ఉన్న ధనవంతుడైన వ్యాపారి కోటయ్య ఇంటికి వెళ్ళాడు. విలాసవంతమైన పెద్ద ఇంట్లో ఆయనని చూసి, ఆహా, జీవితం అంటే ఇలా ఉండాలి, బోల్డంత ధనం, ఇంటి నిండా పని మనుషులు, ఎంత సుఖంగా బతుకుతున్నాడో అనుకున్నాడు. సోమయ్యని చూసి కోటయ్య ఇలా అన్నాడు, ఏం సోమయ్య, ఎలా వచ్చావు? ఏదైనా పని ఉందా? ఒక పని పడింది అయ్యగారు. చెప్పు, ఏం పని? మీరు ధరించిన ఒక పట్టు వస్త్రం కావాలి. ఇస్తాను గాని ఎందుకో చెప్పు. సోమయ్య కోటయ్యకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అది విని కోటయ్య సోమయ్యతో ఇలా అన్నాడు, సుఖంగా జీవిస్తున్న వాళ్ళు ధరించిన పట్టు వస్త్రం కావాలంటున్నావు. నువ్వు అనుకున్నట్టు నాది సుఖమైన జీవితం ఏమీ కాదు. నాకు చాలా ధనమైతే ఉంది, కానీ సుఖమైన జీవితం లేదు. మీరు సుఖంగా లేరంటే నేను నమ్మలేకపోతున్నాను అయ్యగారు. అయితే ఒక పని చెయ్యి, ఒక్కరోజు ఇక్కడే ఉండి నా జీవితాన్ని చూడు, నీకే తెలుస్తుంది. సరే అయ్యగారు, ఉంటాను. సోమయ్య ఒకరోజు కోటయ్య ఇంట్లో ఉండడానికి సిద్ధమయ్యాడు. ఇక మర్నాడు పొద్దున కోటయ్య దైనందిన జీవితాన్ని ప్రారంభించాడు.
పొద్దున్నే ఏవో అరుపులు లొల్లి మొదలైంది. ఎవరా అని చూస్తే కోటయ్య గారి భార్య గొంతు. కోటయ్య మీద పడి పెద్దగా అరుస్తోంది. ఆయన భార్య అప్పలమ్మ. ఆమె అరుస్తుంటే ఇల్లంతా ప్రతిధ్వనిస్తోంది. ఆమె తిట్లు చూస్తుంటే ఈ కోటయ్య ఎలా భరిస్తున్నాడు అనిపిస్తుంది. అది తట్టుకోలేక ఆయన కన్నీరు కూడా పెట్టడం కనిపించింది. సోమయ్య తనలో ఇలా అనుకున్నాడు, ఇంత ధనం సంపద ఉండి ఏం లాభం? కోటయ్య గారికి నిజంగానే సుఖం లేదు. నా భార్యతో నాకు ఎలాంటి గొడవ లేవు. నాకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉండి ఏం లాభం? వెళ్తాను అనుకున్నాడు. ఇక సోమయ్య అక్కడి నుంచి బయలుదేరాడు. నడుస్తూ ఉన్నాడు. సోమయ్య తనలో ఇలా అనుకున్నాడు, తాను పొరబడ్డాడు. ఆస్తిపాస్తులు ధనం ఉన్న వాళ్ళంతా సుఖంగా ఉన్నారని అనుకున్నాడు. కానీ అది అబద్ధం. ధనంలో సుఖం లేదని తెలుసుకున్నాడు. అవును, ఇప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. సుఖం శాంతి ధనంలో లేదని. నా దగ్గర ధనం లేదు, కానీ నేను చూసిన ఆ జమీందారు వ్యాపారి కన్నా నా జీవితమే చాలా బాగుంది. ఇక వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ ఉన్నదానితో తృప్తి పడుతూ బతుకుతాను అంటూ జ్ఞానోదయమైన వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళాడు సోమయ్య. మహర్షి తెలుగు కథ